యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా. యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా. పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా. పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా. స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం. పరమదేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడు. పరమదేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడు. సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను. సర్వ పాప పరిహారార్థము సత్య సమర్పణ గావించెను. స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు పైరెడ్డి చిన్నమ్మ మరియు పైరెడ్డి రాయపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆళ్లగడ్డ మరియు నక్షత్రమ్మ, కొడిదెల అమలోద్భవి, గుడిపాటి మరియ జసింత, పైరెడ్డి చిన్నపరెడ్డి, సత్యప్రకాష్ రెడ్డి, భక్తినాథ్ రెడ్డి, లూర్దు ప్రతాప్ రెడ్డి, బాలరాజారెడ్డి రెడ్డి వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మెత్రాసన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి వారి ప్రత్యేకంగా సమర్పించమని కోరుతున్నారు. అమెరికా చార్లెట్ బాసాని మేరీ జసింతల గారి దీవెన్లు, ఆయురారోగ్యములు, పోతిరెడ్డి సునీల్ సాధనలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాభరణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మెత్రాసనం సిరిపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గువ్వల మరేరానికి మరియు కుటుంబంలో దేవుని యొక్క దీవెన్లు, ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాభరణి గువ్వల జోసఫ్, సునీత, జ్యోతి, ఫాతిమారాణి, బాలకుమారి, మార్గరెట్ మేరీ, చార్లెస్ రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ మెత్రాసనం వంగమర్తి విచారణ తుమ్మా పాపిరెడ్డి 11వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వై ఇన్నారెడ్డి, వై నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవుని ముందు ఉంచుతూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవ జీవితం ప్రత్యేకముగా గమనించినట్లయితే ఎన్నో శోధనలకు గురి అయి శోధనలు జయించడంలో చాలా మార్లు విఫలమవుతూ ఉంటుంది. కానీ ఈ విశ్వాస పరీక్షలో శోధనలు కలిగినటువంటి సమయంలో దేవుని యొక్క సహాయం ద్వారా వాని నుండి బయటపడగలిగితే దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రత్యేకంగా దివ్యగ్రంథ పఠనాలను గమనించినట్లయితే నోవా తన జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు, ముఖ్యంగా ప్రాపంచికమైనటువంటి ఆలోచన నుండి వైదొలిగి దేవుని యొక్క ఆలోచనలతో ఎలా ముందుకు సాగగలిగాడు అనేటువంటి దాన్ని మనం గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా
ఈనాటి పవిత్రమైనటువంటి శుభవార్తలో యేసు ప్రభు స్వయాన 40 రోజులు ఉపవాసం చేసి శోధనను ఎలా జయించాడో కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క సహాయముతో మన జీవితాల్లో దేనినైనా కూడా మనము సాధించవచ్చు. కాబట్టి బలి పూజలో మనం పాల్గొంటూ ఉండగా శోధనను జయించేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహకాలమైన ఈ తపకాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమై ఉన్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపకాలకు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జలప్రలయము నుండి నోవాను రక్షించిన పిమ్మట దేవుడు ఆయనతో చేసుకొనిన ఒడంబడిక. మొదటి పట్టణము ఆదికాండము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 8-15 వరకు. మొదటి పట్టణము ఆదికాండము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 8-15 వరకు. ఆ దినములలో దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు ఇందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను. మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జల ప్రళయమున సమసిపోవు. భూమిని నాశనం చేయు నీటి ముంపు తిరిగి ఏనాడూ రాదు. తరతరముల దాకా మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలతో కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును. అప్పుడు నాకు మీకు ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికకు గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడు జలములు పొంగి ప్రాణులను నాశనము చేయవు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నిబంధనలను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయువు. అందరూ ప్రభు నిబంధనలను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును.
ప్రభు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును, వినయవంతులను సన్మార్గమున నడిపించును, దీనాత్ములకు తన మార్గమును బోధించును. రెండవ పట్టణము. నోవాను జల ప్రళయము నుండి రక్షించిన జలము జ్ఞానస్థాన సూచకమగు ఒక చిహ్నము. ఈ జ్ఞానస్థానమే మిమ్ము కాపాడును. రెండవ పట్టణము. పునీత పేతురుగారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుంచి 22 వరకు. పునీత పేతురుగారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుంచి 22 వరకు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను కదా. ఆయన ఒకేసారి పాపులకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలివి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండెను కదా. ఓడయందలి కొద్దిమంది, కేవలం 8 మంది మాత్రమే జలముచే రక్షించబడిరి. ఈ జలము జ్ఞానస్థాన సూచకమగు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్థానమే మిమ్ము కాపాడును. కానీ కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రమగు అంతఃకరముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్థానము మిమ్ము రక్షించును. ఆయన పరలోకమున చేరి దేవుని కుడిప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను, అధికారులను, శక్తులను పరిపాలించుచున్నాడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము. జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము. జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా యేసునికే చెల్లును. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షమయు నీ మార్గమే. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షమయు నీ మార్గమే. నోవా కట్టిన కుటుంబమును పోలి, నోవా కట్టిన కుటుంబమును పోలి నమ్మి జీవింప కృపనీయుము, నమ్మి జీవింప కృపనీయుము. నేనును నా కుటుంబమును దేవునికే సొంతము. జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమ ఘనత ఆరాధన
నా దేవునికే చెల్లును. స్తుతి ఘనత మహిమ ఆరాధన నా దేవునికే చెల్లును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు బప్తిస్మము పొందిన వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొని పోయెను. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచు ఉండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచు ఉండిరి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో ప్రత్యేకముగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు అనేకమైనటువంటి శోధనలకు గురి అయి ఉన్నాడు. శోధనలు ఏ విధంగా ఆయన జయించాడు అనేటువంటి దానిని మత్తయి శుభవార్తలో మనం గమనిస్తున్నాం. అయితే ఈరోజు మనం విన్నటువంటి మార్కు శుభవార్త 1వ అధ్యాయం 12 నుండి 15 వచనాలలో ప్రభువు 40 దినములు ఉపవాసం ఉండి, రాత్రి పగలు ఉపవాసం ఉండి సైతాను చేత శోధింపబడి ఉన్నాడు అని మనం వింటున్నాం. కానీ మత్తయి శుభవార్తలో మాత్రమే ఏ విధంగా ఆయన శోధింపబడి ఉన్నాడు, ఎన్ని శోధనలు ఆయనకు వచ్చాయి, ఎలాంటి శోధనలతో ఆయన శోధింపబడి ఉన్నాడు అనేటువంటి విషయాలని మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో మనం వినుచున్నాం. మరి ఈనాడు ప్రత్యేకంగా యేసు ప్రభు ఏ విధంగా శోధింపబడి ఉన్నాడు అనే ఎన్ని శోధనలకి ఆయన గురి అయి ఉన్నాడో వాటి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలని, ముఖ్యంగా సంఘ జీవితాలను గమనించినట్లయితే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలపై మనము ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సహాయముతో ఈ ప్రపంచము, దానికి సంబంధించినటువంటి స్వభావము, వైఖరి, శోధన అన్నిటిని కూడా జయించవచ్చు. దానికి ఉదాహరణగా క్రీస్తు ప్రభువే 40 దినములు ఉపవాసం ఉన్నను ఎన్నో శోధనలకు గురి అవుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని సాధించగలిగాడు. ఆయనే మనకు మాదిరిగా మన ముందు ఈరోజు ఉంటూ ఉన్నాడు. జీవితంలో మనము కూడా గురి అయినప్పుడు దేవుని సహాయం కోసం ఎదురు చూడాలి. అంతేకాని మంచి చెడుల మధ్య వ్యత్యాసము తెలిసి కూడా మనము శోధనకు గురి కాకూడదని వాక్యం మనందరినీ కూడా హెచ్చరిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనంలో మనం వాక్యమును ధ్యానం చేసినట్లయితే అందులో ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ప్రభు యొక్క వాణి, ప్రభు యొక్క స్వరము ఈ విధంగా చెబుతోంది. ఇదిగో నీ ముందు నేను ఆశీర్వచనమును శాపమును నీ ముందు ఉంచుతున్నాను, మరణమును జీవమును నీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి జీవమును ఎన్నుకొని నీవు నీ కుటుంబమును ప్రత్యేకముగా వ్యక్తిగతంగా నీవు జీవించబడాలి అని ప్రభు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు ఆ వాక్యములో మనం వింటున్నాం. అదేవిధంగా శోధనలు గురి అయినప్పుడు మనకు మంచి చెడు అనేటువంటి వ్యత్యాసము తెలుస్తోంది. వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించి శోధనను జయించడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు యేసు ప్రభు ప్రత్యేకముగా 3 శోధనలు పొంది ఉన్నాడు. అందులో ప్రథమంగా గమనించినట్లయితే సైతాను ఆయన దగ్గరికి వచ్చి మొదటి శోధనగా, ఇదిగో నీవు ఎంతో ఆకలితో ఉన్నావు, కడుపు చేయి పట్టుకొని ఉన్నావు, కాబట్టి ఇదిగో ఈ రాళ్లను ఉపయోగించుకొని రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలిని తీర్చుకొనుమని మొదటి శోధనని సైతాను యేసుప్రభు ముందు ఉంచుతూ ఉన్నది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆకలి కొని ఉన్నటువంటి సమయంలో ఎవరైనా ఇంత పెడతారేమో అనేటువంటి ఆలోచనతో, లేకుంటే ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా కొద్దిగా ఇచ్చినప్పుడు ఏ విధంగా తింటామో మనల్ని మనం ఊహించుకున్నట్లయితే మనకు వాస్తవం బయటపడుతుంది. ఎందుకంటే కడుపు కాలుతున్నటువంటి సమయంలో కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చినా కానీ గబగబా తాగడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది
40 రోజులు క్రీస్తు భగవానుడు 40 రోజులు ఏమీ లేకుండా రాత్రి పగళ్ళు ఆయన ఆహారం లేకుండా ఉన్నటువంటి సమయంలో సైతాను వచ్చి నీకు శక్తి ఉంది, నీవు దేవుని యొక్క కుమారుడవు, ఈ రాళ్ళని ఉపయోగించుకొని రొట్టెలుగా మార్చుకొని తినుము అని చెబుతుంది. అయితే అందుకు ఉన్నటువంటి నేపథ్యము కూడా సైతాను ఎరిగి యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తిని గుర్తు చేస్తుంది. అంతకుముందు ఏమి జరిగింది అని అన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన 5,000 మందికి 4,000 మందికి లేకుంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, రోగస్తులై ఉన్నారో, అవస్థల్లో ఉన్నారో వాళ్ళందరికీ కావలసినటువంటి దానిని ప్రభు క్రీస్తు దయచేసి ఉన్నాడు. 5,000 మంది ఆహారం లేక ఉన్నటువంటి సమయంలో వారికి భోజనాన్ని ఇచ్చాడు. స్వస్థతలు లేకుండా అద్భుతాలను చవి చూడకున్నటువంటి ఆ సమయాలలో వారికి కావలసినటువంటి దానిని క్రీస్తు ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి ఇది నీకోసం, నీవు ఆకలితో ఉన్నావు, కడుపు కాలిపోతుంది, కడుపు కోతతో ఉన్నావు, కాబట్టి వీనిని ఉపయోగించుకోనుము అని సైతాను ప్రభువును అడిగినప్పుడు ప్రభువైనటువంటి క్రీస్తునాథుడు దానికి ససేమిరా అంటున్నాడు, ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే సేటన్ ఈజ్ లిమిటింగ్ హిస్ పవర్. ఆయన యొక్క శక్తిని ఒక చిన్న విషయానికే లిమిట్ చేస్తుంది. అది షరతులతో కూడినటువంటి శక్తిగా మలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సోషల్ రిఫార్మర్ లాగా ఉండు, అది చాలు అని సైతాను యేసు ప్రభుకి చెబుతూ ఉంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక వ్యక్తి కానీ ఒక సమాజము కానీ బాధపడేటువంటి సమయంలో, సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక సంఘ సంస్కర్త ముందుకు వచ్చి సమాజాన్ని ఒక ఏకం చేయగలిగి సమాజాన్ని సంస్కరించగలిగితే ఆయనను నెత్తి మీద పెట్టుకొని పూజిస్తుంది లోకం. కాబట్టి నిన్ను కూడా అలా చేస్తుంది. ఇప్పటికే నీ గురించి బాగా తెలిసింది. కాబట్టి నీవు ఒక సామాజిక వ్యక్తిగా, సామాజిక సంస్కర్తగా, సంఘ సంస్కర్తగా ఉండడానికి ఇది మంచి సమయమని సైతాను యేసు ప్రభువుని శోధిస్తూ ఉంది. అయితే యేసు ప్రభు దానికి అంగీకరించడం లేదు. ఉదాహరణకు ఈ విధంగా గమనించినట్లయితే కార్ల్ మార్క్స్ ఉన్నాడు. సరైనటువంటి పరిస్థితులు లేనటువంటి సమయంలో ఆయన సంస్కరించాడు. మరి మన భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించడానికి, రాజ్యాంగం రాయడానికి ఆయన సహాయం చేశాడు. కానీ వాళ్ళ పవర్ అనేటువంటిది కొంతవరకే, సమాజాన్ని సంస్కరించడం వరకే. కానీ క్రీస్తు ప్రభు యొక్క శక్తి ఏమిటి? ఈజ్ ఎ రిడీమర్. ఆయన రక్షకుడు. సంఘాన్ని కానీ, సమాజాన్ని కానీ, వ్యక్తిని కానీ, సంఘాలను కానీ, కుటుంబాలను కానీ అన్నిటినీ రక్షించేటువంటి దేవుడు. అంతకు మించినటువంటి శక్తి క్రీస్తు భగవానిది. కానీ సైతాను ఈ సంఘానికే ఆయన యొక్క శక్తిని పరిమితం చేస్తుంది. కాబట్టి ఒక సమాజం అయితేనేమి, లేకుంటే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు దేనినైనా కానీ క్రీస్తు ప్రభు సంస్కరించగలడు, దాన్ని పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంచగలడు అని గమనించలేదు సైతాను. దానిని గమనించుకొని ఉండుమని సైతాన్ను క్రీస్తు భగవానుడు హెచ్చరిస్తున్నాడు. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, మదర్ తెరీసా దగ్గరికి ఫాదర్ లీ జాలీ, జేసు సభ గురువు గారు, ఆమె గురించి వ్రాయడానికి పుస్తకం రాస్తున్నానమ్మా, నీలో ఉన్నటువంటి నీవు ఏమైనా చెప్పదలిచినట్లయితే నాతో చెప్పుము, నేను దీనిని లిఖించదనని ఫాదర్ లీ జాలీ అనేటువంటి జేసబ్ గురువు ఆమె దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే మన మదర్ తెరీసాను గురించి ఒకసారి ఊహకు తెచ్చుకున్నట్లయితే ఎక్కువగా ఆమె చిన్న చిరునవ్వు ఉంటుంది, లేదా ఒక పసి బాలుని పట్టుకొని అభాగ్యుడై ఉన్నటువంటి అసలు నిస్సత్తువతో ఉన్నటువంటి శక్తి లేనటువంటి మాల్ న్యూట్రిషన్తో ఉన్నటువంటి ఒక బాలుని పట్టుకొని అయినా ఉంటుంది, లేకుంటే ఎవరికైనా మందులు ఇస్తూ సహాయం చేసేటువంటి స్థితిలో ఉంటుంది. అప్పుడు చూసి మదర్ తెరీసాను మానవతావాదని మనము అనుకుంటూ ఉంటాం. మనిషి అనేటువంటి వాడు అంతకే, కానీ క్రీస్తు అనేటువంటి వాడు అంతకు మించి. అందుకే ఆ ఫాదర్ గారు మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళి ఇలా అడిగినప్పుడు ఆమె చెబుతుంది, ఫాదర్ మీరు ఏమైనా వ్రాయవచ్చు, పర్వాలేదు, కానీ మమ్మల్ని సామాజికమైనటువంటి సంస్కర్తలుగా మీరు లిఖించవద్దు, గుర్తించేటట్లుగా ప్రజలకి ఆ వ్రాతను వ్రాయవద్దు. అంటే సామాజికమైనటువంటి పనులు చేసేటువంటి సోషల్, అంటే బాగలేదు వాళ్ళకి సాయం చేస్తున్నాం, ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, మదర్ తెరీసా వాళ్ళ సిస్టర్లు వచ్చి ముందుకు వచ్చి సాయం చేస్తారు అనేటువంటి ధోరణి వద్దు. అలాంటి భావాలు వచ్చేటువంటి విధముగా మీరు దయచేసి వ్రాయవద్దు. ఈ సిస్టర్లు లేకుంటే మదర్ తెరీసా వీరు యేసు ప్రభు కోసం ఇవన్నీ కూడా చేస్తున్నారు, వారు పూజించేటువంటి దేవుని కోసం ఇవి చేస్తున్నారు అనేటువంటి భావము వచ్చేటట్లుగా వ్రాయండి అని మదర్ తెరీసా ఫాదర్ గారికి గుర్తు చేసింది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా,
ఆమె అంటుంది, మేము ఒక సోషల్ రిఫార్మర్స్గా ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఆలోచన లేదు. ఫలానా వ్యక్తుల ద్వారా, ఫలానా సమాజం ద్వారా, లేకుంటే సభ ద్వారా, ఫలానా కన్నికల ద్వారా, ఫలానా గురువు ద్వారా, ఫలానా మఠవాసుల ద్వారా దేవుడు వారి కుటుంబాలలో ఆయన హస్తాన్ని చూపించేటట్లుగా చేశాడు, ఇది మాకు చాలు అని ఆమె చెబుతుంది. సో మేము రిలీజియస్ పీపుల్, ఆంగ్లంలో రిలీజియస్ పీపుల్, నాట్ సోషల్ రిఫార్మర్స్ అని మదర్ తెరీసా చెబుతుంది. మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభువే స్వయాన రాళ్లను రొట్టెలుగా మార్చుకోమన్నటువంటి ఆ శోధనలో నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే, మనం చేసేటువంటి ప్రతి పని కూడా యేసు ప్రభు వైపుగా ఉండాలి. మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో, ఎవరెవరినైతే దగ్గర చేసుకుంటున్నామో, మన స్వార్థం కోసం కాదు, అవన్నీ కూడా యేసు ప్రభుకి మహిమ కలిగేటువంటి విధముగా ఉండాలి. అందుకే ఈ యొక్క మొదటి శోధనలో అంత శోధన ఉంది, అంత సులభమైనటువంటి శోధన కాదది. అన్నీ కూడా బాగున్నాయి, పేరు ప్రఖ్యాతులు అందరూ కూడా దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే సమాజాన్ని సంస్కరించేటువంటి వ్యక్తులకు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ ఈ సమాజంలో లేకుంటే ఈ ప్రపంచంలో అలా ఉంది. కానీ క్రీస్తు ప్రభు యొక్క శక్తిని అంతవరకే పరిమితం చేయకూడదు. అంతకు మించినటువంటిది ప్రభువు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కరుణ, ప్రభు యొక్క దాతృత్వము అని గమనించుకోగలగాలి. అందుకే మన యొక్క స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అనాథ శరణాలయాలు, మన చర్చెస్ ఏమి సామాజికమైనటువంటి పనులు ఏమి చేసినా అన్నీ కూడా మహిమ కలిగేటువంటి విధంగా ఉండేటట్లుగా చూసుకుంటారు. మరి రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ శోధన, సైతాను యేసు ప్రభుని శిఖరాగ్రమునకు తీసుకుని వెళ్ళి ఇక్కడి నుండి దుముకుము, మీ యొక్క దేవదూతలు వచ్చి మిమ్మల్ని కాపాడుతారు అనేటువంటి శోధనను ఇస్తూ ఉంది. శోధనని ఆయన ముందు పెడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువులో ప్రత్యేకముగా రెండు స్వభావములు ఉన్నవి, మానవ స్వభావము, దైవ స్వభావము, హ్యూమన్ అండ్ డివైన్ నేచర్ అని రెండు స్వభావాలు ఆయనలో ఉన్నవి. కానీ ఇక్కడ సైతాను ఏం చేస్తుంది, నీవు దేవుడు కాబట్టి మానవుడిగా దూకినప్పుడు నీలో ఉన్నటువంటి నీకు సంబంధించినటువంటి ఆ శక్తి ద్వారా నీవు ఆజ్ఞ చేసినప్పుడు నీ కోసము నీ దూతల్ని నీవు వాడుకోవచ్చు. అంటే దైవికమైనటువంటి సంబంధం, యేసు ప్రభుకి దైవంతో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలన్నిటిని కూడా మానవ ప్రపంచానికి ఉపయోగించుకునేటట్లుగా చేస్తుంది సైతాను. దట్స్ వై ట్రేడ్ అపాన్ ది మెస్సయాస్ రిలేషన్షిప్ విత్ గాడ్ అని చెబుతారు. వ్యాపారం చేస్తుంది, వ్యాపారమైనటువంటి ధోరణులు, వ్యాపార ధోరణిలో సైతాను మానవ సంబంధాలని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో గమనించినట్లయితే 37 స్వస్థతలు, అద్భుతాలను చేసినటువంటి విధంగా క్రీస్తు భగవానుడు మనకు కనిపిస్తున్నాడు. కానీ ఏ ఒక్క చోట కూడా ఆయన ప్రజల ఆదరణ కోసం, ప్రజల యొక్క ఆకర్షణ కోసం అద్భుతాలు చేసినట్లుగా లేదు. అందుకోసమే ఈరోజు కూడా నాకు ఇలాంటి పేరు కానీ, ప్రఖ్యాతులు కానీ అవసరము లేదు అని సైతాన్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే మార్కు శుభవార్త 5వ అధ్యాయము 19వ వచనంలో, గన్నెసరేతు అనేటువంటి ప్రాంతంలో దయ్యం పట్టినటువంటి వాడికి స్వస్థతను కలుగజేసిన తర్వాత, ఇదిగో తండ్రి, మీరు నాకు స్వస్థతనిచ్చారు, దయ్యం నుండి విడుదలను ప్రసాదించి ఉన్నారు, ఇదిగో నేను మిమ్మల్ని అనుసరిస్తాను అని అతడు ముందుకు వచ్చినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏం చెప్తున్నాడు, వెళ్ళి నీ కుటుంబీకులకు, నీ స్నేహితులకు కనిపించి దేవుడు చేసినటువంటి పనులను గురించి చెప్పుము అని చెబుతున్నాడు. అంతే తప్ప నా వెనక రమ్మని, నేను చెప్పినటువంటి వాడి గురించి అలానే చెబుతూనే ఉండమని ఆకర్షించడానికి యేసు ప్రభు ప్రయత్నం చేయలేదు. ఆ విధంగా రెండవ శోధనని క్రీస్తు భగవానుడు జయించగలిగాడు. మరి మూడవ శోధన, ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులో ఆత్మనే అమ్మడానికి సైతాను ప్రయత్నం. అందుకే ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశం, ఆత్మలని అమ్మకానికి ఉన్న ఆత్మలు. మన ఆత్మ దేవునికి సంబంధించినటువంటిదైతే, లేకుంటే దేవునికి ఇవ్వాలనేటువంటి తత్వం మనలో ఉన్నట్లు దేవునికే ఇవ్వాలి. మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిలువపై నుండి చివరిగా పలికినటువంటి మాటలు, ఇదిగో తండ్రి, నా ఆత్మను నీకు సమర్పణ చేస్తూ ఉన్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఆ విధముగానే మనము కూడా మన ఆత్మను దేవునికి సమర్పణ చేయాలి. ఈ మూడవ శోధనలో ఏం జరుగుతుంది, నన్ను ఆరాధించినట్లయితే ఇదిగో కనపడుతున్నటువంటి సమస్త ప్రజానికాన్ని, సమస్తముని నీకు ఇస్తాను అని సైతాను చెబుతుంది.
నాకు అవసరం లేదు. దేవునికి నాకు ఉన్నటువంటి బంధము ఆత్మీయకమైనటువంటి బంధం. నా ఆత్మను ఆయనలో కలపాలి, ఆత్మను ఆయనకు సమర్పణ చేయాలి. ఇది 3వ శోధనగా మనకు కలుగుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రాపంచికమైనటువంటి జీవితంలో జీవిస్తూనే విశ్వసనీయతని కాపాడుకోవడమే నిజమైనటువంటి సవాలు. విశ్వసనీయంగా దేవుడు పిలిచినటువంటి విధంగా జీవించగలగడమే నిజమైనటువంటి శోధన జయించినటువంటి వారము అవుతున్నాం. మరే తల్లి కూడా ఎన్నో అర్థము కాలేదు, ఆ తల్లికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకోవడానికి, మననం చేయడానికి, ధ్యానం చేయడానికి ఆమె ప్రయత్నం చేసింది. చివరిగా అన్నీ కూడా ఆమెకు అర్థమై ఉన్నవి. ఇంకా మనం గమనించినట్లయితే యోబు గారి జీవితంలో కూడా యోబు కూడా ఎన్నో ఆటంకాలు ఆయనకు కలిగినప్పుడు దేవుని పైన అపనమ్మకాన్ని ప్రదర్శించలేదు. దేవుడు అన్నీ చూసుకుంటాడు, దేవుడు కలిగించాడు, దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దేవుడే తీసుకుంటున్నాడు అనేటువంటి భావముతో శోధనకు సంబంధించినటువంటి దానిని ఆయన జయించాడు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా నోవా కూడా ఎన్నో విషయాలు ప్రపంచంలో జరుగుతున్నప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి విధంగానే ఆయన వెళ్ళి నీవు ఈ ఓడలో ఉండుము, ఇవి చేయుము, అలా చేయుము, ఇలా ఉండుము, ఇలా కట్టుము అని చెప్పినప్పుడు అలానే చేయడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఆత్మను నోవా కాపాడుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము కూడా ఈ శోధనలు, ఈ తపకాలంలో ఉంటూ ఉండగా దేవుడి నుండి ఏమి కోరుకోవాలి అని అన్నప్పుడు అద్భుతాలు కాదు, అద్భుతాలు అస్సలు కాదు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే పరిసయ్యులు సద్దుకయ్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు పరలోకం నుండి వచ్చినటువంటి వాడవైతే, నీవు పరలోక సంబంధీకుడివైతే ఇదిగో మాకు ఒక గురుతును చూపించుమని చెబుతున్నాడు. అయితే గురుతు చూపిస్తానే నువ్వు నమ్మడానికి సిద్ధంగా లేవని, ఒరే సర్ప సంతానమా అని ఆయనను వారినందరినీ కూడా వారించి చెబుతున్నాడు. అద్భుతాలతోనే మన విశ్వసనీయతను నిలబెట్టుకోలేం. ఒకవేళ మళ్ళీ చెబుతున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతము పైన ఆధారపడినటువంటిది నీ విశ్వాసమైతే నీవు ఎక్కువ రోజులు దేవునితో ఉండవు. అద్భుతాల కోసం, స్వస్థతల కోసం నీవు దేవునితో సంబంధం పెట్టుకున్నట్లయితే నీవు యూదా వలె ఎప్పుడో ఒకసారి దేవుణ్ణి వంచిస్తావు, శోధనలకి గురి అవుతావు. గురి కావడమే కాదు, శోధనలకి పడిపోతావు. కానీ దేవుడు నన్ను వెన్నంటి ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడువాడు అని ఆయనపై, అద్భుతంపై ఆధారపడకుండా ఆయనపై విశ్వసనీయతను ప్రదర్శిస్తూ ఆయనపై ఆధారపడి జీవించినప్పుడు నీవు, నీ కుటుంబము, నీ ఆత్మ అన్నీ కూడా రక్షింపబడును. కాబట్టి ఈ శోధనా కాలంలో, తపస్కాలంలో మనం ఉంటూ ఉండగా ఆత్మలను కాపాడుకోవడానికి, శోధనలు జయించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకొందాం. అందరము పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోసు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరం కూడా చేతులను జోడించి కనులను మూసుకొని మన యొక్క విన్నప ప్రార్థన తండ్రి అయినటువంటి దేవునికి సమర్పణ చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర దయామయులైన తండ్రి, మా పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా అగ్రపీఠాధిపతులను, పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, మఠవాసులను అందరినీ కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి, మేము మా జీవితంలో, దైనందినటువంటి జీవితంలో, ప్రాపంచికమైనటువంటి జీవితంలో జీవిస్తుండగా అనేకమైనటువంటి శోధనలకు గురి అవుతున్నాం. కానీ మీరు ఇచ్చేటువంటి శక్తి ద్వారా, మీరు మమ్మల్ని బలపరిచేటువంటి విధానమును బట్టి మేము శక్తిని పొందుతున్నాం. కావున ఓ తండ్రి, మాకు కావలసినటువంటి శోధనలు జయించేటువంటి శక్తితో దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మీ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు, ఎన్నో మాదిరిలను మాకు చూపించి శోధనలు జయించడం ద్వారా ఆత్మలను కాపాడుకోగలుగుతున్నాం, శోధనలు జయించడం ద్వారా కుటుంబాలను నిలబెట్టుకోగలుగుతున్నాం అంటే గొప్ప సందేశంతో మమ్మల్ని పలకరిస్తూ ఉన్నారు. ఇదిగో తండ్రి, శోధనలు జయించడానికి ప్రభువా మాకు సరి అయినటువంటి సహకారం ఈ ప్రపంచం ద్వారా అందలేకపోతున్నప్పటికీ కూడా మిమ్మల్ని నమ్ముకొని మీపైన ఆధారపడి జీవించేటువంటి విధంగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా,
మా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలని, ప్రత్యేక దాతలని, ఇంకను ప్రభా టీవీ నిర్మాణంలో సహాయపడినటువంటి వారిని, ఇప్పటికీ కూడా సహాయం చేస్తున్నటువంటి పూజల ద్వారా, మరి వారి యొక్క వ్యక్తిగత డొనేషన్ల ద్వారా సహాయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా తండ్రి ఈ బలి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి విశ్వాసిని వారి యొక్క జీవితంలో తలపెట్టినటువంటి ప్రతి పనిని కూడా ఫలవంతం చేయమని, ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ సమయంలో మేమంతా కూడా మీ యొక్క పవిత్రమైనటువంటి భావాలతో ఉంటూ ఉండగా, ఈ భావాలు ఇలానే కొనసాగాలని, ప్రపంచంలో మిమ్మల్ని మరి ముఖ్యంగా మీ యొక్క విశ్వసనీయత కోసం జీవించేటువంటి వ్యక్తులుగా, సాక్షులుగా మలచమని, ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారు అర్పణకు. ఫల పుష్పాదులతో అర్పణము సాహృదయ సమర్పణము. ఆబేలుని అర్పణము సాహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకలు అర్పించమేమిట చేరితిమి. సంప్రీతితో మా కానుకలు అర్పించమేమిట చేరితిమి. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేడు మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు.
కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసిగా అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరే మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగమును గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించెడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరము నిజమైన ఆహారము, రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమీనులే, కలకాదులే నిజమీనులే, విశ్వసించిలోకునుమా, విశ్వసించిలోకునుమా. నా శరీరము
నిజమైన ఆహారము, నా హృదయము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలోకొనుమా, విశ్వసించిలోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచూ ఉన్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచూ ఉన్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచూ ఉన్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచూ ఉన్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియమ్మ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపద నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయే శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహంను దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో చింత యేసునాదు మరణమంత, ఎంతో వింత
ఎంతో చింత యేసునాదు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పట్టి కట్టి నెట్టి కోటి తిట్టి రేసు నాదు నకట పట్టి కట్టి నెట్టి కోటి తిట్టి రేసు నాదు నకట ప్రజల గోరా కొరకై నీవు ఏమి పలుకాడాయి స్వామి ప్రజల గోరా క్రియలు చూచి పలుకాడాయి యేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత